హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సారాజ్. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మంచి వాట్సాప్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. అందరికంటే ముందు నా వీడియోని మీరే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఆ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పబోయే ముందు ఒక 5 సెకండ్స్ అయితే డెమో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియో అయితే ఇలా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. మీకు నచ్చిన వాళ్ళ ఫోటో పెట్టుకొని చాలా సూపర్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. నేను ఫుల్ సాంగ్ని అయితే ప్లే చేయట్లేదు, ఎందుకంటే సాంగ్ ఫుల్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూ అయితే వస్తుంది, అందుకే ప్లే చేయట్లేదు. మీరు ఈ వీడియో సాంగ్తో సహా ఫుల్ చూడాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నాకు నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఫుల్ వీడియో అయితే చూడండి సాంగ్తో సహా. సో ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర కైన్ మాస్టర్ అప్లికేషన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. కైన్ మాస్టర్ అప్లికేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోలో వాడే ప్రతి టెంప్లెట్ లింక్, ఫైల్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్ టెంప్లెట్ లింక్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇలా
కొంచెం చిన్నగా చేసుకొని ఇలా మీరు సైడ్కి ఇలా కిందికి కార్నర్లో పెట్టేసుకొని ఇక్కడ స్క్రోల్ చేస్తే ఆల్ఫా ఒపాసిటీ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దానికి కొంచెం ఒపాసిటీ అనేది ఒక 50% ఇచ్చేసుకోండి. ఇచ్చేసి రైట్కి ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. రైట్కి ఇచ్చేసి అదే టెక్స్ట్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓవరాల్ యానిమేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్, దానిపైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫై అయితే చేసుకోండి. వెరిఫై చేసుకుంటే సో వీడియో అయితే ఇలా సూపర్గా వస్తుందన్నమాట. సో వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీకు నా వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ అయితే లైక్ చేసి నా వీడియోని అయితే సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఇప్పుడు ఈ వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ కావాలంటే ఇక్కడ పైన ఆరో సింబల్ ఉంది కదా, ఆరో సింబల్ పైన క్లిక్ చేసి ఇలా వస్తుందన్నమాట. రిజల్యూషన్ 1080p పిక్సెల్ పెట్టుకొని 30 ఫ్రేమ్ పెట్టుకొని ఇక్కడ కొంచెం లోలో ఉంటుంది, హైలో ఒక 15 MBps పెట్టుకొని ఎక్స్పోర్ట్ పైన కింద క్లిక్ చేయండి ఫ్రెండ్. క్లిక్ చేయగానే ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్స్పోర్టింగ్ అనేది కంప్లీట్ అయిపోగానే మీకు డైరెక్ట్గా వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.